నమస్కారం. నిన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద చాలా వివరణ ఇవ్వడానికి ట్రై చేశారు. అదేదో చాలా మంచి చట్టం అన్నట్టు. ల్యాండ్ టైటిలింగ్ చట్టం కింద అమల్లోకి వచ్చినట్లయితే ఎవరైతే ఆస్తి ఉంటుందో ఇమూవబుల్ ప్రాపర్టీ ఎవరికైతే ఆస్తులు ఉంటుందో వాళ్ళందరికీ కూడా చాలా సెక్యూరిటీ చాలా బాగుంటుంది అన్నట్టుగా చెప్పడం జరిగింది. అయితే నేను ఒకటే చెప్పేది, టీడీపీ పార్టీ అధికార ప్రతినిధిగానో లేకపోతే ఇంకోటని కాదు, ఎవరైనా సరే ముఖ్యమంత్రి గారు చెప్పినా లేదా మేము ప్రతిపక్షాలను చెప్పినప్పటికి కూడా ఒక చట్టం అనేది ఉంది. ఆ చట్టంలో ప్రొవిజన్స్ ఉన్నవి. అవి చదివితే దాంట్లో ఉన్నది యాక్చువల్గా చూస్తే ప్రభుత్వ ఉద్దేశం మంచిదా చెడ్డదా, ఆ చట్టం ఇంప్లిమెంట్ అయితే ప్రజల హక్కులు కాపాడుతాయా, లేకపోతే కొందరి చేతుల్లోకి పార్టీ వ్యక్తుల చేతుల్లోకి కొందరి చేతుల్లోకి వెళ్తుంది అనేది అర్థమైపోతుంది. ఏం చెప్తారు, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్లోనే పెద్ద కన్ఫ్యూజన్. ఒకసారి వాళ్ళు ఏం చెప్పారు, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను మేము అసలు ఇంకా తీసుకురాలేదని చెప్పేసి ధర్మాన ప్రసాదరావు గారు చెప్తారు రెవెన్యూ శాఖ మంత్రిగా. అమల్లోకి వచ్చింది కానీ అది కేంద్ర ప్రభుత్వం చట్టం అని చెప్పేసి ఇంకొకరు చెప్తారు. నిన్న ముఖ్యమంత్రి గారు ఏం చెప్తారు, అది భవిష్యత్తులో అమల్లోకి అంటే భవిష్యత్తులో ఇంప్లిమెంట్ చేస్తాము, ప్రస్తుతానికి చట్టం చేశాము, అది చాలా మంచి చట్టము, ప్రజలకు ఇబ్బంది ఉండదు, దీని ద్వారా ప్రభుత్వమే గ్యారంటీ ఇస్తుంది, అసలు దీని ద్వారా నష్టమే జరగదు అని చెప్తాడు. ఒక పక్క నష్టం జరగదంటారు, ఒకవేళ నష్టం జరిగితే ఇన్సూరెన్స్ ఉందంటాడు. నష్టమే జరగనప్పుడు మళ్ళీ ఇన్సూరెన్స్ తోటి పనేముంది అంటే, ఇన్సూరెన్స్ ఉందంటేనే దాని అర్థము ఏదో నష్టం జరుగుతుందనే కదా వారి మాటల్లోనే ముఖ్యమంత్రి గారు. ఎవరి ఇన్సూరెన్సు? ఒకసారి నష్టం జరిగిన తర్వాత ప్రభుత్వము ₹1 కోటి భూమికి ఇన్సూరెన్స్ వస్తే ఎంత వస్తుంది? నేను ఎందుకు చెప్తున్నంటే, ఇన్సూరెన్స్ అనే మాట పదే పదే ముఖ్యమంత్రి గారు అంటున్నంటే దాని అర్థం నష్టం జరగడానికి అవకాశం ఉందనే కదా. ప్రతిపక్షాలను కూడా మేము చెప్పేది అదేను. రెండోది వచ్చేసరికి ఏం చెప్తారంటే, ఈ చట్టము కేంద్ర ప్రభుత్వంలోని నీతి ఆయోగ్ ఇచ్చిన మోడల్ డ్రాఫ్ట్ ప్రకారం మేము చేశామంటున్నారు. కరెక్ట్. నీతి ఆయోగ్ ప్రకారం చేస్తే నీతి ఆయోగ్ ఇచ్చిన మోడల్ డ్రాఫ్ట్లో ఏమనుంది, ఉదాహరణకి సెక్షన్ 5 తీసుకున్నట్లయితే దాంట్లో ఈ చట్టాన్ని ఇంప్లిమెంట్ చేసేటప్పుడు ఈ వ్యవహారాలన్నీ చూడటం కోసం ఒక ఆఫీసర్ని పెడతారు. ఆ ఆఫీసర్ ఎవరంటే టీఆర్ఓ, టైటిల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్. సో టీఆర్ఓని పెట్టినప్పుడు ఏం చెప్తుంది చట్టము, మోడల్ డ్రాఫ్ట్ ఏం చెప్తుంది నీతి ఆయోగ్, ఏదైనా ఆఫీసర్ని మీరు టీఆర్ఓగా పెట్టమని చెప్తుంది. అంటే ఏదైనా ఆఫీసర్ అంటే గవర్నమెంట్లో ఎంఆర్ఓగానో లేకపోతే ఆర్డీఓగానో లేకపోతే ఇక ఏదో వివిధ స్థాయిల్లో పనిచేసే అధికారులని టీఆర్ఓగా అపాయింట్మెంట్ చేయమని మోడల్ డ్రాఫ్ట్ చెప్తే వీళ్ళు ఏదైతే డ్రాఫ్ట్ చేశారో మోడల్ డ్రాఫ్ట్ మీద బేస్ అయ్యి వీళ్ళకైనా మంచి ఉద్దేశాలు ఉన్నట్టయితే అదే ప్రొవిజన్ని యాజిటీస్గా పెట్టుకోవాలి కదా. ఎనీ ఆఫీసర్ని పెట్టమంటే ఇక్కడ వీళ్ళు ఏం చేశారు, వీళ్ళు చేసిన చట్టంలో ఈరోజు అమల్లోకి వచ్చిన చట్టంలో ఏం పెట్టారు, ఎనీ ఆఫీసర్ని తీసేసి ఎనీ పర్సన్ను పెట్టారు. అంటే ఎనీ పర్సన్ అంటే ఎవరైనా కావచ్చు, అది నేను కావచ్చు, ఇంకొక ఎక్స్ కావచ్చు, వైసీపీకి సంబంధించిన వ్యక్తులు కావచ్చు, ఎవరైనా పెట్టుకోవచ్చు. సో అదే సెక్షన్. ఇప్పుడు మీరు ఏమైనా గమనించినట్టయితే ఇది ఆంధ్రప్రదేశ్ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్లో అపాయింట్మెంట్ ఆఫ్ టైటిల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ అని ఉంది. అపాయింట్మెంట్ ఆఫ్ టైటిల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్లో సెక్షన్ 5 కింద ద అథారిటీ మే బై నోటిఫికేషన్ అపాయింట్ ఎనీ పర్సన్. అదే మోడల్ డ్రాఫ్ట్లో ఏముంది, ఎనీ ఆఫీసర్ అని ఉంది. ఇక్కడ ఎనీ పర్సన్ అని ఉంది. నువ్వు ఎనీ పర్సన్ అని పెట్టాల్సిన ఉద్దేశం ఏముంది? నిజంగా నువ్వు కేంద్ర ప్రభుత్వం చెప్పిన నీతి ఆయోగ్ చెప్పినట్టు ఆ మోడల్ డ్రాఫ్ట్ని అపాయింట్ చేస్తే ఇక్కడ ఎనీ పర్సన్ బదులు ఎనీ ఆఫీసర్ బదులు ఎనీ పర్సన్ ఎందుకు పెట్టారు? ఎనీ పర్సన్ అంటేనే దాని అర్థము ఎవరినైనా రిక్రూట్ చేసుకోవచ్చు. అంటే పార్టీకి సంబంధించిన వ్యక్తులను రిక్రూట్ చేసేసి ఇక వాళ్ళ ఇష్టం వచ్చినట్టు వాళ్ళ దగ్గరికి వచ్చిన ఏదైతే కంప్లైంట్స్ ఉంటాయో లేకపోతే క్లైమ్స్ ఉంటాయో లేకపోతే వివాదాలు ఉంటాయో వాళ్ళ దగ్గరికి వస్తే ఇక్కడ ఎనీ పర్సన్ అంటే రాజకీయ పరంగా పలుకుబడినటువంటి వ్యక్తిని తీసుకొచ్చి పెడితే వాళ్ళు ఇష్టం వచ్చినా ఆడుకుంటారు. మీకు మంచి ఉద్దేశం ఉంటే, ఈ చట్టాన్ని మంచి ఉద్దేశమే ఉంటే, ఇంప్లిమెంట్ చేసే ఉద్దేశం ఉంటే, మీరు చెప్పినట్టు చట్టం మంచిదైతే మరి అలానే పెట్టాలి కదా. చట్టాలు మంచిదైనంత మాత్రాన సరిపోదు, ఇంప్లిమెంటేషన్ కరెక్ట్గా ఉండాలి. మేము ప్రతిపక్షాలు కూడా అదే చెప్పేది. పయ్యావుల కేశవ్ గారు కూడా చెప్పిన దాన్ని మీరు వక్రీకరించారు. వారు చట్టంలో నెక్స్ట్ వాళ్ళు చెప్పిన పాయింట్స్ అన్ని కట్ చేసేసి ఇదిగో ఇలాంటి ఇష్యూస్ని ఒక పాయింట్ని పట్టుకొని బ్రహ్మాండంగా ఉందని చెప్పేసి మీరు ప్రచారం చేసుకుంటారు. అది ప్రజలను 100% మోసం చేయడం కోసమే, లేకపోతే ఈ ప్రొవిజన్ ఎందుకు పెడతారు? అదేవిధంగా ఇంకొక పాయింట్ చెప్తాను మీకు. ఈ ప్రొవిజన్ చూడండి, ఏంటిది, కంపల్సరీ ఇంటిమేషన్. ఇక్కడ ఏం చెబుతారంటే ప్రతిదీ కూడా గవర్నమెంట్కి ఇంటిమేట్ చేయాలి. సెక్షన్ 18, 19 కంపల్సరీ ఇంటిమేషన్ ఆఫ్ స్టాట్యూటరీ ఛార్జెస్, ట్రాన్సాక్షన్స్ ఇవన్నీ ఉన్నాయన్నమాట. 18, 19 ఇవన్నీ ఏంటంటే కంపల్సరీ ఇంటిమేషన్ ఆఫ్ గవర్నమెంట్ ట్రాన్సాక్షన్స్ 18, 19, 20లో సెక్షన్స్లో కొన్ని పెట్టడం జరిగింది. ఏంటో వీటి ఉద్దేశం అంటే, రాష్ట్రంలో ఒక వ్యక్తికి సంబంధించిన భూమి ఏదైనా ఉంటే దాని మీద కేసులున్నా వీళ్ళకు చెప్పాలంట, లేకపోతే దాన్ని ఏదైనా అద్దెకిచ్చినా వీళ్ళకు చెప్పాలి, లేకపోతే దాన్ని అమ్మినా చెప్పాలి.
ఆ భూమి మీద అది ఇల్లు కావచ్చు, స్థలం కావచ్చు, లేకపోతే పొలం కావచ్చు, ఏదైనా కావచ్చు, వాళ్ళు ఏదైనా తాకట్టు పెట్టి డబ్బులు తెచ్చుకున్నా, ఏ చేసినా కూడా ఈవెన్ 1000 రూపాయలు అద్దెకి ఇచ్చినా కూడా ప్రభుత్వానికి చెప్పాలంట. ప్రాక్టికల్గా ఇది అయ్యే పనేనా? అంటే మీ కంట్రోల్లో తెచ్చుకోవడం కోసం, ఎవరికి ఇస్తున్నాడు, ఏం జరుగుతుంది అన్నీ తెలుసుకునే ఉద్దేశం కదా. ఒక 1000 రూపాయలకు రెంట్కు ఒక చిన్న టీ షాప్కో, లేకపోతే ఒక బార్బర్ షాప్కో, లేకపోతే ఇంకో దానికి ఇస్తే అది మళ్ళీ ఒక 4 నెలలకు 5 నెలలకు వాళ్ళు ఖాళీ చేస్తారు, మళ్ళీ వస్తారు, మళ్ళీ పోతుంటారు. అదేవిధంగా పొలాలు ఉంటాయి, గుత్తాలకు ఇచ్చుకుంటుంటారు ఊర్లలో నోటి మాట ద్వారా. అవన్నీ కేవలం వాళ్ళని ఇబ్బంది పెట్టడం కోసం, మీ కంట్రోల్లో తెచ్చుకోవడం కోసం. కాబట్టి వాటన్నిటితో ఏం అవసరం ఉంది? ఎస్, ఇంటిమేషను గవర్నమెంట్కి చెప్పడం ముఖ్యమే, కానీ ఏవి ఒక థ్రెషోల్డ్ లిమిట్ పెట్టుకోవాలి. ఒక 10 లక్షల రూపాయలు విలువ దాటిన నోటికో అద్దెకిస్తే, లేకపోతే ఇంత వాల్యూ దాటిన అమ్మి నోటినో, లేకపోతే ఇంత వాల్యూ దాటి వాళ్ళు తాకట్టు పెట్టుకుంటే నువ్వు థ్రెషోల్డ్ లిమిట్ పెట్టాలి. అంటే మీ మాట వినటం కోసము, ప్రతిదీ మీ కంట్రోల్లోకి రావడం కోసము ఇలా ₹1-2 దానికి కూడా మీకు సమాచారం ఇవ్వాలి. ఎట్లా మీ కంట్రోల్లోకి వస్తారని అనుకోవచ్చు మీరు, ఎందుకంటే ఇలా ప్రతిదీ కూడా వాళ్ళకి చెప్పాలి. ఒకవేళ చెప్పకపోతే మీరేం చెప్తున్నారు? సెక్షన్ 67 కింద చూడండి, వాళ్ళు ఏం చేస్తున్నారు? పెనాల్టీలు వేస్తారంట. ఎంత పెనాల్టీలు అంటే దారుణం. పేజ్ నెంబర్ 41 ఈ చట్టంలో మీరు కూడా చూసుకోవచ్చు, ఎవరైనా చూడవచ్చు. ఇదేం దాచిపెట్టేదేం కాదుగా, మేము చూపిస్తున్నాం కదా ఈ చట్టము. ఇదో సెక్షన్ 64 పెనాల్టీస్. సెక్షన్ 64 పెనాల్టీస్ కింద షల్ బి లయబుల్ ఫర్ ఫెయిల్యూర్ టు ఫర్నిష్ ద ఇన్ఫర్మేషన్ విత్ ఇన్ ద పీరియడ్ స్పెసిఫైడ్ దేర్ ఇన్. అంటే 3 నెలల్లో చెప్పకపోతే ఇలాంటిది ఏదైనా జరిగినప్పుడు మీకు వేసే పెనాల్టీ ఎంత తెలుసా? అండ్ షల్ బి పనిష్డ్ విత్ ఇంప్రిజన్మెంట్ ఫర్ ఎ టర్మ్ విచ్ మే బి ఎక్స్టెండ్ టు 6 months ఆర్ విత్ ఫైన్ విచ్ మే బి ఎక్స్టెండ్ టు 50,000 రూపీస్ ఆర్ విత్ బోత్. అంటే 3 నెలల్లో మీరు చేసిన ట్రాన్సాక్షన్, ఇందాక నేను చెప్పిన ఏదైతే ఉందో అది అద్దెకి ఇవ్వచ్చు, తాకట్టు పెట్టుకోవచ్చు, ఏదన్నా కానీ అది 10 రూపాయల, 100 రూపాయల, ₹1,00,000, ₹1,00,00,000 సంబంధం లేకుండా చెప్పకపోతే 3 నెలల్లో 6 నెలల వరకు జైలు శిక్ష పడుతుందంట, లేకపోతే ₹50,000 పెనాల్టీ వేస్తారంట, లేకపోతే 2 కలిపేస్తారంట. అంటే ఒక రైతు, ఒక ఎకరా పొలం ఉన్న రైతు తను ఒకవేళ వ్యవసాయం చేసుకోలేక ఎవరికైనా గుత్తాకి ఇస్తే ఒక ₹5,000, ₹10,000 దాన్ని ప్రభుత్వానికి చెప్పాలంట. చెప్పకపోతే ఆ రైతుకి 6 నెలల వరకు జైలు శిక్ష, లేదా ₹50,000 పెనాల్టీ, లేదా 2 కలిపేస్తారంట. అంటే ఇక్కడ కనీసం వేసేటప్పుడు 10 ఎకరాల గుత్తాకి ఇస్తట్టు, లేదా రైతులకు మేము వేయమని చెప్పాలి కదా. అంటే ఇమీడియట్గా అతని మీద కేసు అయిపోతుంది. ఎప్పుడైతే కేసు అవుతుందో రైతు మీద, లేకపోతే ఆ భూమి అద్దెకి ఇచ్చిన వ్యక్తులు, లేకపోతే ఇంకొక స్థలం ఉంటే ఇంకో దానికి రెంట్కి ఇచ్చాడు అనుకోండి, వాళ్ళ మీద ఎప్పుడైతే శిక్షలకు కేసులు అవుతున్నాయో వాళ్ళ మీద ఆటోమేటిక్గా ఏమైపోతుంది, వాళ్ళు మీ కంట్రోల్ లేకపోతారు. మీరు చెప్పినట్టు వినాలి. కేవలం మీరు చెప్పినట్టు వినడం కోసం ఇలాంటి సెక్షన్లు పెట్టారు తప్పితే, నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే యాక్ట్ ఇంప్లిమెంట్ చేయడంలో, ఇది ఈడీ కేసుల్లో పెట్టే సెక్షన్లు ఇవి. ఈడీ చట్టాలు ఉండే సెక్షన్లు తీసుకొచ్చి చిన్న వాళ్ళ మీద అప్లై చేస్తారా? మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే చిన్న సన్నకారు రైతుల్ని, చిన్న సన్నకారు భూమి ఉన్న వాళ్ళని వదిలిపెట్టవచ్చు కదా. ఎందుకు పెడుతుంది ఇలాంటిది? ఆ ఆఫీసర్కి ఎవరైతే ఉన్నాడో టీఆర్ఓకి అతనికి పవర్స్ ఇచ్చేస్తారు, తను కేసు పెట్టేస్తాడు. ఇది నా సమాచారం 3 నెలలు వీళ్ళు చెప్పలేదు, పెట్టండి 6 నెలల వరకు జైలు శిక్ష అయిపోయి అన్ని కాలబేరానికి వస్తారు. ఇదే మీరు చేసేది. ఇదొకటి. రెండోది ఏంటి? ఇంకో సెక్షను టీఆర్ఓలకు సంబంధించి సెక్షన్ 67, నో లీగల్ ప్రొసీడింగ్స్ ఆర్ ఎనీ అదర్ క్లైమ్ ఆర్ యాక్షన్ shall lie against any person for anything done in good faith under this act or rules and regulations made thereunder. No court shall be take cognizance of an offence punishable under the section except with the previous sanction of the authority constituted under chapter 5 of this act. అంటే immunity for the acts done in good faith. ఈ సెక్షన్ ఉద్దేశం ఏంటంటే 67 సెక్షన్ ఉద్దేశం ఈ యాక్ట్లో పెట్టింది, ఎవరైతే టీఆర్ఓలు ఉన్నారో వాళ్ళు తీసుకునే చర్యల మీద, ఇందాక నేను చెప్పినట్టు ఎవరికైనా వాళ్ళకి 6 నెలలు జైలు శిక్ష చేయాలన్నా, లేకపోతే వాళ్ళ ల్యాండ్ రికార్డ్ చేసుకొచ్చి వాళ్ళ విచారణ డిలే చేసినా, లేకపోతే విచారణ చేసి ఈ భూమి అతనికి చెందుతుంది లేకపోతే ఇతనికి చెందుతుంది అని చెప్పినా, ఇలాంటి యాక్షన్స్ ఏది తీసుకున్నప్పటికీ కూడా వాళ్ళ మీద ఎటువంటి యాక్షను, ఈ ఇబ్బంది పడిన వ్యక్తులు వాళ్ళ మీద కేసులు పెట్టకూడదు, వాళ్ళ మీద ఎటువంటి యాక్షన్ తీసుకోకూడదంట. ఎందుకు తీసుకోకూడదు? నీకు నిజంగా టీఆర్ఓ కింద చిత్తశుద్ధి చేసే మాట అయితే, అతను ఏదైనా తప్పు చేస్తే ఎవరైతే బాధితుడు ఉన్నాడో ఆ బాధితుడే అతని మీద కంప్లైంట్ ఇచ్చేటట్టు ఉంచాలి కదా. ఆ సెక్షన్లో బాధితులు ఎవరైతే ఉన్నారో ఆఫీసర్ మీద కంప్లైంట్ ఇవ్వకూడదు. ఆఫీసర్ ఎటువంటి నిర్ణయం తీసుకున్నప్పటికీ కూడా ఈ బాధితులు అతని మీద కంప్లైంట్ ఇవ్వకూడదు. అతను ఏదైనా తీసుకోవచ్చు. ఒకవేళ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వలేకపోయినా, ఆఫీసులో కంప్లైంట్ ఇవ్వలేకపోయినా కోర్టుకి వెళ్దామంటే కూడా సబ్సెక్షన్ 2 కింద, సెక్షన్ 67 సబ్సెక్షన్ 2 కింద కోర్టులు కూడా ఇంటర్ఫియర్ కాకూడదంట ఆఫీసర్ మీద. అసలు ఓవరాల్గానే ఈ చట్టం మీద ఇంటర్ఫియర్ కాకూడదు. కానీ ఆఫీసర్ చేసే తప్పులకు కూడా మనకు తెలుసు. ఆఫీసర్స్ కొంతమంది మంచోళ్ళు ఉండొచ్చు, కొంతమంది మనకు తెలుసు ఉద్దేశపూర్వకంగా లంచాలు ఇస్తే ఒక రకంగా, లంచాలు ఇవ్వకపోతే ఒక రకంగా చేస్తారు. కానీ మిగతా చట్టాలు ఎక్కడ ఉంటుంది? ఎవరైనా లంచం అడిగినా
పని చేయకపోయినా కూడా వాళ్ళ మీద కోర్టుకు వెళ్ళొచ్చు, లంచం అడిగితే ఏసీబీ కేసు పెట్టచ్చు. ఇక్కడ కోర్టుకు వెళ్ళడానికి లేదు, ఏసీబీ కేసులు పెట్టడానికి లేదంట. ఒకవేళ మరీ శృతి మించి పెట్టాల్సింది వస్తే అది రాష్ట్ర ప్రభుత్వం అప్రూవల్ తోటి పెట్టాలంట, విత్ ద కన్సెంట్ ఆఫ్ ద కన్సర్న్ అథారిటీస్. అంటే ప్రభుత్వానికి చెప్పి వాళ్ళు ఒప్పుకుంటే అప్పుడు అతని మీద విచారణ. మళ్ళీ ప్రభుత్వంలో ఉండేది ఎవరు? వాళ్ళని అపాయింట్ చేసిన వాళ్ళే కదా, వాళ్ళు ఎందుకు అప్రూవల్ ఇస్తారు? ఇది కూడా ఈడీ ఆఫీసర్స్కి ప్రొటెక్షన్గా పెట్టినటువంటి ప్రొవిజన్స్ని తీసుకొచ్చి ఇక్కడ చిన్న చిన్న ప్రాణాల మీద ప్రయోగిస్తున్నారు ఇటువంటి సెక్షన్. అంటే ఆఫీసర్ ఇష్టం వచ్చినట్టు నిర్ణయాలు తీసుకోవచ్చు. ఎందుకంటే ఎనీ ఆఫీసర్ అని చెప్పాను ఇందాక చట్టంలో. అటువంటి వ్యక్తులు వస్తే ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటారో మనకు తెలుసు. మరి అటువంటి నిర్ణయాలు తీసుకున్నప్పుడు అతని మీద ఎటువంటి ఏసీబీ కేసు పెట్టకూడదంట, కోర్టులకు వెళ్ళకూడదంట. శృతి మించితే అది కూడా ప్రభుత్వాన్ని చెప్పాలంటే ప్రభుత్వం పర్మిషన్ ఇస్తే అప్పుడు విచారణ చేస్తారంట. సో ఇది అంటే ఇంకా చాలా ఉన్నవి. వీళ్ళేదో చెప్తున్నారు ముఖ్యమంత్రి గారు, ఒరిజినల్స్ అలా ఏముండదు, ఒరిజినల్స్ మేము ఇస్తాము, జిరాక్స్లు ఇవ్వమంటారు. ఒక పక్క ముఖ్యమంత్రి గారు ఏం చెప్తారు, నిన్న ఒక ఇంటర్వ్యూలో మేము ఇప్పటికే 9 లక్షల మందికి ఒరిజినల్ పత్రాలు ఇచ్చామంటారు. ఓ పక్కనేమో చట్టం భవిష్యత్తులో ఇంప్లిమెంట్ చేయాలంటారు. చట్టం ఉంది కానీ ఇంకా ఇంప్లిమెంట్ దశలోకి రాలేదంటారు. మరి చట్టం ఇంప్లిమెంటేషన్ లేనప్పుడు 9 లక్షల పత్రాలు ఎలా ఇచ్చారు? మళ్ళీ ఏదైనా అడిగితే ఆ చట్టం వేరు ఈ చట్టం వేరు అంటూ ముఖ్యమంత్రి గారే దాట వేస్తారు, క్లారిటీ ఇవ్వకుండా. ఒక యాంబిగ్యూటీ క్రియేట్ చేశారు. 100%, 100% ఈ చట్టాన్ని ఇంప్లిమెంట్ చేసి రాష్ట్రంలోని ప్రజలు ప్రతి ఒక్క వ్యక్తి జుట్టు వాళ్ళ చేతుల్లో పెట్టుకోవాలనుకుంటున్నారు. తద్వారా అయితేనే మా మాట వింటారు, లేకపోతే వినరు అని చెప్పేసి ఈరోజు ఈ చట్టాన్ని తీసుకురావడం జరిగింది. ఎస్, రెండోది కోర్టులకు అవసరం లేదు, వాళ్ళకి ఇబ్బంది కలుగుతుంది, బాధితులకు ఇబ్బంది కలుగుతుంది కాబట్టి కోర్టులకు వెళ్ళొద్దు అని చెబుతున్నారు. అదేదో అంటారు కత్తికి లేని ఏదో అన్నట్టు గంధకు అన్నట్టు, మీకెందుకు? బాధితులు ఉంటే కోర్టుకు వెళ్తారు, వాళ్ళ ఇబ్బందులు వాళ్ళు పడతారు, మీరే ముందుగానే ఎందుకు తొందర? బాధితులు అంటే కోర్టుకు వెళ్తే అక్కడ ఖర్చులు పెరిగి ఎక్కువ రోజులు టైం పడుతుంది కాబట్టి కోర్టుకు వెళ్ళకూడదని ప్రొవిజన్ తీసేసి వీళ్ళ కింద తీసుకొస్తున్నారు. కానీ వీళ్ళ కింద తీసుకొస్తే ఏం చెప్పారు మీరు? మళ్ళీ టీఆర్ఓకి సంపూర్ణ అధికారాలు ఇచ్చారు, సర్వాధికారాలు ఇచ్చారు. తనకి ఇస్తూ తన మీద ఎవరు కంప్లైంట్ చేయకూడదంట, తన మీద ఎవరు కోర్టుకు వెళ్ళకూడదంట. కనీసం జడ్జీలు తప్పు చేసినా కూడా మనకు తెలుసు వాళ్ళ మీద అప్పీల్ ఫైల్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. లేదా అదే జడ్జి దగ్గర రివిజన్ పిటిషన్ ఫైల్ చేసుకోవచ్చు, అప్పీల్ చేసుకోవచ్చు. కోర్టులోని అటువంటి ప్రొవిజన్స్ ఉంటే అటువంటి ప్రొవిజన్స్ కూడా తీసేసి సర్వాధికారాలు ఆ టీఆర్ఓకి ఇస్తూ, ఆ టీఆర్ఓ ఎవరంటే మళ్ళా ఏ వ్యక్తినైనా అపాయింట్మెంట్ చేసుకోవచ్చు అని పెట్టి ఇంత డ్రకోనియన్ లాను తీసుకొచ్చి ఇది మంచి చట్టము, దీనివల్ల ఫలితాలు ఉంటాయని చెప్పేసి ఈరోజు సాక్షాత్తు ముఖ్యమంత్రి గారే చెప్తే ఇక ప్రజలు దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? మేము చెప్తున్నాము చట్టాలు మంచి అయితే సరిపోదు. మనందరికీ తెలుసు SC/ST యాక్టు, అట్రాసిటీ యాక్టు చాలా మంచి చట్టము. దళితుల్ని ఇబ్బంది పెట్టకుండా, వారిని ఎవరిని అవమానపరచకుండా ఉండటం కోసం తీసుకొచ్చినటువంటి చట్టం. కానీ ఈరోజు రాజకీయ నాయకులు మనందరికీ తెలుసు, అధికారంలో ఉన్న పార్టీ ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీ ముఖ్యంగా ఏ స్థాయిలో SC/ST అట్రాసిటీ చట్టాన్ని ఉపయోగించుకున్నో తెలుసు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా కూడా ఒక వ్యక్తి చేత కేసు పెట్టిస్తారు. ఆ వ్యక్తికి ఇష్టం లేకపోయినా కూడా తన ఒక దళిత వ్యక్తి చేత కేసు పెట్టిస్తారు. ఒక SC/ST వ్యక్తి చేత తనకి ఇష్టం లేకపోయినా కూడా కేసు పెట్టడం, తన పేరుతోటి కంప్లైంట్ వీళ్ళే రాసి పెట్టి ఆ చట్టాన్ని ఏ స్థాయిలో దుర్వినియోగం చేశారో మనకు తెలుసు. ఒకసారి ఆ కేసు అవగానే ఏమైపోతుంది, తీసుకుపోయి జైల్లో పెడతారు, బెయిల్ రావు. అదేవిధంగా రేపు టీఆర్ ఈ చట్టం వారు చెప్పినట్టు మంచిది అయినప్పటికీ కూడా కానీ వీళ్ళ వ్యక్తులను పెట్టుకొని కంప్లైంట్ల టీఆర్ఓ దగ్గర ఇప్పించి వాళ్ళ కంట్రోల్లో తెచ్చుకోరా? సో ఇప్పుడు చెప్పండి, చట్టం మంచిదైనంత మాత్రాన ఇంప్లిమెంట్ చేసే వ్యక్తులు సరిగా లేకపోయినా, అందులోనూ వ్యక్తులు ఆఫీసర్సు పార్టీ కార్యకర్తలు వస్తే ఆ చట్టం మంచిగా ఇంప్లిమెంట్ అవుతుందా? వైసీపీ వాళ్ళు కూడా ఆలోచించండి. కాసేపు అనుకుందాం మీరు చెప్పినట్టే చట్టం మంచిదని, కానీ ఇన్ని లూప్ హోల్స్, ఇంత రిలాక్సేషన్స్, ఇంత వన్ సైడ్గా చట్టాన్ని రాసుకొని నీతి ఆయోగ్ చెప్పిన చట్టం ఒకటి, వీళ్ళు దాన్ని అన్ని దశల్లో కూడా మార్చుకొని ఇలా ఈ చట్టాన్ని ఇంప్లిమెంట్ చేస్తే ఇక ప్రజలకు న్యాయం జరుగుతుందా? లేదా వీళ్ళ భూములు కావచ్చు, స్థలాలు కావచ్చు, లేదా పొలాలు కావచ్చు, వాళ్ళ షాపులు కావచ్చు, ఇల్లు కావచ్చు, ప్రభుత్వం చేతిలోకి వెళ్ళి వాళ్ళు చెప్పినట్టు మనం ఆడాలా లేదా? మీరే ఆలోచించుకోండి. ఇది చట్టం. వైసీపీ వాళ్ళు కూడా ఈ చట్టాన్ని ఇంటర్నెట్లో ఉంది, డౌన్లోడ్ చేయండి. ఇప్పుడు నేను సెక్షన్ 18 కావచ్చు, 19 కావచ్చు, 20 కావచ్చు, సెక్షన్ 5 కావచ్చు, సెక్షన్ 64 కావచ్చు, సెక్షన్ 65 కావచ్చు, సెక్షన్ 67 చదవండి క్లియర్గా. పెద్ద కష్టమైన భాష ఏం కాదు ఇది, మీరు అర్థం చేసుకోండి. ఈరోజు టీడీపీ వాళ్ళు లేకపోతే ప్రజలే కాదు, వైసీపీ వాళ్ళు కూడా రేపు దీనికి బాధితులు అవుతారు, అన్ని పార్టీ వాళ్ళు బాధితులు అవుతారు. కేవలం కొంతమంది మాత్రమే దీని ద్వారా బెనిఫిట్ పొందుతారు. ఉత్తర కొరియాలో ఎలా అయితే ప్రజలందరూ ప్రభుత్వం చేతిలోకి వెళ్ళిపోయారో అలా వాళ్ళ చేతిలోకి వెళ్ళడానికి అవకాశం ఉంది. మీరు చట్టం చదవండి, నేను చెప్పింది తప్పైతే అప్పుడు ఖండించండి.
మరొకసారి ఈ చట్టాన్ని చదివి అర్థం చేసుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.